సార్ చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా భేటీ కాబోతున్నారు సార్. అంటే 2 రాష్ట్రాల ఉమ్మడి సమస్యలపైన డిస్కస్ చేద్దామని వాళ్ళ ఉద్దేశం. అయితే ఇదే మీటింగ్‌కి రాహుల్ గాంధీ గారితో ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ కూడా ఉంటుందని అంటున్నారు. మరి దీంట్లో నిజమెంతుంది? అసలు ఇప్పుడు వీళ్ళ డిస్కషన్ ఎందుకు అంటారు? అంటే ఓన్లీ ప్రజా సమస్యలపైనే అంటారా? లేకుంటే పొలిటికల్‌గా ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా సార్? ముందసలు మామూలుగా వాళ్ళేం చెప్తున్నారని చూద్దాం. ముఖ్యంగా చంద్రబాబు ఇనిషియేషన్ తీసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. చంద్రబాబు రేవంత్ రెడ్డికి లెటర్ రాశాడు. ఇట్లా మనం కలుద్దాము, కలిసి నేరుగా ముఖాముఖి అనేక విషయాలను చర్చించాల్సి ఉంది. ముఖ్యంగా 2 రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్ ప్రాబ్లమ్స్ యాక్చువల్‌గా తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు దాటినా కూడా రాష్ట్ర విభజనకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని మనం చర్చిద్దాము, ముఖాముఖిగా చర్చించడం వల్లనే ఈ సమస్యల పరిష్కారానికి సుగమం ఏర్పడుతుంది అనేది చంద్రబాబు ప్రపోజ్ చేశాడు. దానికి రేవంత్ రెడ్డి కూడా రెసిప్రాసిటీ చూపించాడు. అంటే ప్రతిస్పందన పాజిటివ్గానే వచ్చింది. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా దానికి బదులు ఇస్తాడని అంటున్నారు. సో జూలై 6వ తేదీ వీళ్ళ మీటింగ్ ఇక్కడ ప్రజాభవన్లో వీళ్ళిద్దరి మీటింగ్ ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళతో పాటు 2 వైపులా కూడా కొంతమంది ఏమన్నా మంత్రులు కానీ అలాంటి వాళ్ళు ఉండే అవకాశం ఉంది. అలాగే బ్యూరోక్రాట్స్ కూడా, అంటే కొంతమంది సెక్రటరీలు అలాంటి వాళ్ళు కూడా కూర్చునే అవకాశం ఉంది. ఎందుకంటే అసలు 2 వైపులా పెండింగ్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ విభజనకు సంబంధించి, అట్లాగే ఇద్దరు కలిసి కేంద్రానికి ఏమేమి అప్పీల్ చేయాలి, కేంద్రం కూడా విభజన హామీలు కొంత ఇచ్చింది, అవేమున్నాయి, ఏవేవి ఈజీగా మన ఇప్పుడు ఇమీడియట్గా ఏవేవి పరిష్కరించుకోవచ్చు, ఏవేవి ఇంకొంత దాని మీద పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ బకాయిలు ఇట్లాంటివి దాదాపు 5,000 కోట్ల పైన రావాలని మొన్న ఒక మంత్రి చెప్పారు, నాదెండ్ల మనోహర్ అనుకుంటా. ఓకే. సో అలాగా ఇక్కడి నుంచి రావాల్సిన కొంత బకాయిలు ఉన్నాయి. అది గతంలో జగన్ కూడా ఇలాగే ముఖ్యమంత్రులు ఇద్దరు కలిశారు అప్పుడు కూడా, కానీ అదేమీ సాల్వ్ కాల. వాళ్ళిద్దరి మధ్య పొలిటికల్ అండర్స్టాండింగ్ పెరిగింది, దానివల్ల వాళ్ళిద్దరికి హెల్ప్ జరిగి ఉండొచ్చేమో, కానీ రాష్ట్రానికి పెద్ద హెల్ప్ జరగలేదు. కాకపోతే గొడవలు లేకుండా ఉన్నారు. ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మధ్య పెద్ద గొడవలు లేకుండా నడిచింది బండి ఈ 10 ఏళ్ళు. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమో మనం రాకుండా చూసుకోవాలని గొడవలు కూడా లాస్ట్ డే క్రియేట్ చేశారు. అది కూడా జగన్ అండ్ కేసీఆర్ ఇద్దరు కలిసి నాగార్జున సాగర్ దగ్గర ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి దాన్ని చేశాడు. దాని తర్వాత సెంటిమెంట్ని ఉపయోగించుకోవాలని ఇటు కేసీఆర్ ట్రై చేశాడు, రేవంత్ రెడ్డి కూడా ట్రై చేశాడు. సో ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డికి ఒకప్పుడు గురువు అని పేరుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు దగ్గరే రాజకీయాలు నేర్చుకుని పెరిగాడు. అయితే రేవంత్ రెడ్డి దాన్ని ఒప్పుకోవట్లేదు. నేను ఆయన అనుచరుణ్ణి కాదు సహచరుడిని అని చెప్పాడు. నిజంగా కూడా అదే. వాళ్ళు ఎలా చూస్తున్నారనేది ఇంపార్టెంట్. ఆయన అనుచరుడు కాదన్నప్పుడు మనం అనుచరుడు అని అనాల్సిన అవసరం ఏం లేదు. ఏదేమైనా రేవంత్ రెడ్డి చంద్రబాబు దగ్గర అనేక విషయాలు నేర్చుకోవచ్చు, గురువుగా కూడా ఫీల్ అవ్వచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే చాలామంది ఆ మాటకు వస్తే కేసీఆర్ కూడా చంద్రబాబు దగ్గర మంత్రిగా పనిచేస్తాడు కదా. చంద్రబాబు 45 ఏళ్ళ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు కాబట్టి ఇవాళ ఉన్న చాలామంది స్టేట్ లెవెల్ లేకపోతే నేషనల్ లెవెల్ నాయకులు ఆయన దగ్గర నేర్చుకుంటారు, ఆయనతో కలిసి పనిచేస్తుంటారు. అందులో తప్పేం లేదు. అంత మాత్రాన ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈక్వల్గా చూడడం అనేది జరుగుతుంది ఎక్కడైనా లైఫ్లో అయినా. ఇప్పుడు మన దగ్గర ఎవరో నేర్చుకుంటాడు, అతను మనకంటే పెద్ద పొజిషన్లోకి వెళ్తాడు, అప్పుడు నువ్వు కూడా నా శిష్యుడు రారాగిరా అనలేం కదా. కొంత హోదా అదంతా పరిస్థితిని బట్టి వాళ్ళకి గౌరవం ఇస్తాం. అలాగా వీళ్ళిద్దరూ ఏదో గురు శిష్యులు కలుస్తున్నట్టు చాలామంది చెప్తున్నారు, కానీ గురు శిష్యులు అనేది కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్నారు. సో మంచిదే ఇది. చంద్రబాబు ఇనిషియేషన్ అనేది ఖచ్చితంగా ఆహ్వానించదగింది. దీనివల్ల 2 రాష్ట్రాలకు కూడా మేలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సామరస్యంగా పరిష్కరించుకుంటే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేగాని దాన్ని పొలిటికల్గా చేసి ఇక్కడ సెంటిమెంట్ ఉపయోగించుకొని అక్కడ సెంటిమెంట్ ఉపయోగించుకుంటే ప్రజలు నష్టపోతారు. ఆ రకంగా మంచి పనే వీళ్ళ మీటింగ్ అయితే ఖచ్చితంగా మంచి పనే. దీని నుంచి ఏమి అవుట్కమ్ ఏందనేది ఇంపార్టెంట్. కలవడం వరకు మంచి పని, అజెండా కూడా బాగానే ఉంది. అయితే దీని ఇంకా కాంక్రీట్ అజెండా మనకు తెలియదు. అంటే 1 by 1 ఏ అంశాలు చర్చించబోతున్నారు ఈ మీటింగ్లో అనేది ఇంకా బయటికి రాలేదు. ఇద్దరు ఇప్పుడు మీటింగ్ కలుద్దాం అనుకోవడం ఫస్ట్ స్టెప్పు.
దాని తర్వాత ఏ అంశాలు కాంక్రీట్గా అంటే నీటి పంపకానికి సంబంధించి, తర్వాత నిధులకు సంబంధించి, ఇద్దరి సమస్యలు కేంద్రంతో చెప్పుకోవాల్సిన సంబంధించి ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. సో వాటి అజెండా మనకి డీటెయిల్గా వస్తే మనం ఇంకొంత బాగా విశ్లేషించుకోవచ్చు. సో అది రావాల్సింది. ఇక రెండవ యాంగిల్ పొలిటికల్ యాంగిల్. మామూలుగా ఎప్పుడైనా ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్నారంటే పొలిటికల్ యాంగిల్ ఖచ్చితంగా ఉంటుంది. గతంలో కూడా జగన్ కేసీఆర్ కలిసినప్పుడు పొలిటికల్ యాంగిల్ బయటకు వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ కేసీఆర్ని అక్కడ చంద్రబాబుని దెబ్బతీయడానికి ప్లాన్ చేస్తున్నారు అనేది అన్నారు. ఎందుకంటే హైదరాబాద్ అనేది కీలకమైన నగరం. ఆంధ్రలో చాలామందికి ఇక్కడ ఆస్తులు ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడికి ఫండ్స్ వెళ్తాయి. వీటన్నిటికీ చంద్రబాబుకు కూడా అవసరాలు ఉంటాయి. రెండవది చంద్రబాబుకి ఏమేమి అవసరాలు ఉంటాయి ఇక్కడ అనుకున్నప్పుడు, ఒకటేమో తన పార్టీకి సంబంధించిన నిధులు కావచ్చు, అవన్నీ ఇక్కడ నుంచి రావడం ఇటువంటివి ఉంటాయి. రెండవది ఏంటంటే జగన్కి సంబంధించిన బ్యాచ్ ఇక్కడ ఏమన్నా ఉంటే వాళ్ళని కొంత టైట్ చేయమని కూడా రేవంత్ రెడ్డికి చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు జగన్ని తొక్కేయడం అనేది చంద్రబాబు ముందున్న కర్తవ్యాలలో ఒకటి. 2029కి ఆయన కొంత బలహీనపడే అవకాశం ఉంది, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. చంద్రబాబు అంటే మరీ ఘోరంగా ఏమీ అయిపోతాడని నేను అనుకోవట్లేదు. ఆయనకి అప్పటికి 80 దాటుతాయి. బట్ ఇవాళ ఇండియాలో ఒక యావరేజ్ స్పాన్ ఆఫ్ లైఫ్ దాదాపు 70 వరకు ఉంది. కాబట్టి చాలామంది మన కళ్ళ ముందే 80 పీపుల్ చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు. ఆయన ఆ రకంగా యాక్టివ్గానే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి డిసిప్లిన్ ఉంది. బోత్ మెంటల్గా మెడిటేషన్ చేయడం, యోగా చేయడం, ఫుడ్ కరెక్ట్గా తీసుకోవడం, ఇవన్నీ ఆయన చేస్తున్నారు. కాబట్టి ఆయన ఆరోగ్యంగానే ఉండొచ్చు. రెండోది లొకేషన్ కూడా గ్రూమ్ చేస్తాడు ఆయన. ఏదేమైనా తనకి ప్రత్యర్థి అనేది ఎవరు ఉండకూడదు అనేది ఇప్పుడు చంద్రబాబు. జగన్ బాగా బలహీన పడిపోయి ఉన్నాడు కాబట్టి జగన్ని తొక్కేయాలని. కాబట్టి ఆ క్రమంలో హైదరాబాద్లో తన ఫ్రెండ్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి, తన సహచరుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఇక్కడ జగన్కి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఫండర్స్ కావచ్చు, సపోర్టర్స్, వాళ్ళని కట్ చేసే విధంగా కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది. దానివల్ల చంద్రబాబుకు మేలు జరుగుతుంది. ఇది గతంలో కేసీఆర్ ద్వారా జగన్ కూడా చేశాడు. అట్లాగే తన అనుకూలరికి తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ కాంట్రాక్టులు ఉండొచ్చు, చాలా కమ్మలాభి పెద్దది ఉంటుంది. వాళ్ళలో ఇక్కడ తెలంగాణలో వాళ్ళకి కాంట్రాక్టులు కావచ్చు, ఇతర ఇంట్రెస్టులు కావచ్చు. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది. అంటే ఇట్లా నా మనుషులు ఉన్నారు, వాళ్ళకి నువ్వు కొంత చూసుకో అని. అటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి. అయితే వీటన్నిటికంటే కూడా ఇదంతా కూడా ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇవి కాకుండా నేషనల్ లెవెల్లో ఇవాళున్న పొలిటికల్ పిక్చర్ని మనం దృష్టిలో పెట్టుకుంటే, చంద్రబాబు రాష్ట్రానికి కావచ్చు, తనకి ప్రయోజనాల కోసం కావచ్చు, మోడీని కొద్దిగా ప్రెజర్ చేయగలిగిన పరిస్థితిలో ఉన్నాడు. సో ఈ ప్రెజర్ చేయాలంటే చంద్రబాబుకి ఒకవేళ మోడీ అంటే లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళలేడు చంద్రబాబు. అంటే నేను విత్డ్రా అవుతాను అనలేడు. ఎందుకు? విత్డ్రా అయితే ఆయనకు ఆల్టర్నేటివ్ లేదు. విత్డ్రా అయితే మోడీ ఇంకేదన్నా మేనేజ్ చేసి మోడీ కానీ గవర్నమెంట్లో ఉంటే చంద్రబాబుని ఇబ్బంది పెట్టగలడు మోడీ. సో కాబట్టి ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు ఏం చేస్తాడంటే, మోడీని ప్రెజర్ చేయాలంటే ఆల్టర్నేటివ్ కూడా ఇండియా కూటమితో కూడా కొంత టచ్లో ఉంటే చంద్రబాబు, రేపొద్దున ఏదన్నా అయితే ఇండియా కూటమి ద్వారా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగిన పరిస్థితిలో ఉంటేనే చంద్రబాబు మోడీని బెదిరించగలడు, లేకపోతే బెదిరించలేడు. అందుకని కూడా తనకి కాంగ్రెస్లో ఆల్రెడీ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ రకంగా రేవంత్ రెడ్డితో కూడా ద్వారా కూడా ఆయన ఈ విషయాలు కూడా చర్చించే అవకాశం ఉంది. అసలు పరిస్థితి ఏంటి, రేపొద్దున ఒకవేళ ఏదన్నా రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు, ఒక 2 ఏళ్ల తర్వాత ఏంటో, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని చెప్పి రేపొద్దున చంద్రబాబు బయటికి రావడానికి కూడా ఆయన కారణాలు ఉంటాయి. ప్రత్యేక హోదా ఇవ్వలేడు మోడీ, ఎందుకంటే ఇక్కడ ఇస్తే ఆల్రెడీ బీహార్లో తీర్మానం కూడా చేశారు. కాబట్టి ఇండియా కూటమితో మంచిగా ఉండొచ్చు. రేపు రాహుల్ గాంధీతో వీడియో కాన్ఫరెన్స్ అంటే అది కూడా పాజిబుల్ కాలేదని చెప్పలేము. ఎందుకంటే ఇండియా కూటమి కూడా ఈ 5 ఏళ్ళు మోడీ పరిపాలిస్తాడని చెప్పట్లేదు.